నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఇక్కడ గాంధీ భవన్ ఆడ మెట్రో స్టేషన్ ఉంది. కొంచెం ముందుకెళ్తే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఉంటుంది, టీజీపీఎస్సీ ఉంటుంది. ఎక్కడికక్కడ పోలీసులతో నష్టదిగ్బంధమైనట్టు కనబడుతుంది. అక్కడ వ్యాన్లు ఉన్నాయి, మరి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇగో ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఇవన్నీ చూడొచ్చండి. ఇది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. కొద్దిమంది నిరుద్యోగులు ఎక్కడికక్కడ దాక్కుంటా ఉన్నారు. ఇక్కడ మనకు కనబడుతున్నారు టీజీపీఎస్కి అపోజిట్ల దగ్గరలో. ఎట్లా అనిపిస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే? మీరు కోరి తెచ్చుకున్న ఎందుకు వచ్చారు అసలు? ఏంది అన్న, మాకు గ్రూప్ 2 పోస్టులు పెంచుదామని చెప్పి మేము అడగలేదు, ఆయన సారే చెప్పిండు. ఆ రోజు మీటింగ్లో గ్రూప్ 2 పోస్టులు 2000 చేస్తాము, గ్రూప్ 3 పోస్టులు 3000 చేస్తామని చెప్పి మేము గెలిచిన తర్వాత పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఆయనే ఇచ్చిండు. మేము మా గొంతమ్మ కోరికలు ఏం లేవు, ఆయన అడిగిన న్యాయపూర్వకంగానే చట్టబద్ధంగానే మేము అడుగుతున్నాం. సార్ పోస్టులు పెంచండి, పోస్టులు పెంచి మాకు నిర్ణీత సమయం ఇవ్వండి ఎగ్జామ్స్ కొరకు, దాని తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి. ఎందుకంటే డిఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి, గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నాయి, మళ్ళీ గ్రూప్ 2 ఒకసారి, గ్రూప్ 3 ఇంకోసారి. మస్తు గ్యాప్ రావడం వల్ల అది సేమ్ సిలబస్ అయింది, రాయడం ఇబ్బంది అవుతుంది, చదువుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇది న్యాయపరమైన కోరికలే సార్ మావి. ఎందుకంటే మీరు ఆ రోజు గెలిచిన తర్వాత కూడా మీరు మాట్లాడిర్రు, నిరుద్యోగులే నన్ను గెలిపించారు, వాళ్ళంటే నాకు కొంచెం భయం కూడా ఉంది, వాళ్ళకైతే న్యాయం చేస్తా అని చెప్పి మీరు మాట్లాడారు. మాకు ఇప్పటికి కూడా మీరు అంటే నమ్మకం ఉంది, గౌరవం ఇంకా ఉంది సార్. మీరు అంత అగ్రెసివ్గా పోరాడి మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన మీ అగ్రెసివ్ చూసి మేము మీకు సపోర్ట్ చేయడం జరిగింది సార్. మీరన్నా మాకు న్యాయం చేస్తున్నామో అని చెప్పి అనుకుంటే ఇంకా అనిపిస్తుంది. ఎక్కడెక్కడ అరెస్టులు అనిపిస్తుంది. ఇదంతా కేవలం నిరుద్యోగులు మరి ముట్టడి వల్లనే కదా అనుకోవచ్చు. ఇదంతా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రోజు ఇట్లా నాకు తెలిసి ట్రాఫిక్ జామ్ ఉండకపోవచ్చు. అవునన్నా, ఎందుకు ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది? ఎక్కడికక్కడ పెట్టి ఒక్కళ్ళు ఇండివిజువల్ కనబడ్డా, 2-3 కనబడ్డా బండ్లను కూడా ఆపి ఎక్కిస్తా ఉన్నారు. ఇది చట్టబద్ధంగా అయితే మేము చట్టబద్ధంగానే చేస్తున్నాము, వాళ్ళైతే ఇట్లా చేస్తున్నారు. దీనికి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. మా డిమాండ్లు న్యాయపరంగానే ఉన్నాయి, సిన్సియర్గా ఉన్నాయి, జెన్యున్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి సార్. ఇదే మేము ఒక నిరుద్యోగిగా, ఒక ఆస్పిరెంట్గా కోరుకునేది. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ఇదండి పరిస్థితి. మనం మరి ఒకసారి పాపం మనోళ్ళు కూడా ఇక్కడ శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్లో కూడా మరి మేబీ ఉన్నారా డౌట్ వస్తుంది. అంటే వాళ్ళు శాంతియుతంగా కూడా అక్కడ కూర్చుండి వాళ్ళ నిరసన చెప్దాం అనుకుంటే కూడా దాక్కుండి అందులో మా ఫ్రెండ్స్ వేసుకపోతురా, ఎక్కడికక్కడ కనబడ్డేసుకపోతే ఇప్పుడు కూడా వీళ్ళని చూస్తే కూడా ఎనీ టైం వేసుకపోవచ్చు. ఇక మరి మీరు మనం వెళ్దాం. మేము ఇక్కడ కాచిగూడ నుంచి 10-15 మందిని ఎక్కిచ్చేసారు. తిరుగుతున్నాం అక్కడ ఇక్కడ పోలేక ఎక్కడికి తీసుకెళ్తారు? మమ్మల్ని ఇట్లా చేస్తారు. మేము అసలు ప్రభుత్వమే నిరుద్యోగుల వల్ల వాళ్ళకి ఎవరు గెలిపించారు? వేసిరా కాంగ్రెస్ కి. నేను దగ్గర మా ఫ్యామిలీ మొత్తం నల్గొండ నుంచి వచ్చినాము. అసలు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఏంది, ఇప్పుడు చేసే పని ఏంది? రేవంత్ రెడ్డి ఒకటే మాట, మా గవర్నమెంట్ మీరు తీసుకురండి, మీకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తాం మేము ఇస్తాం, మీకు బీఆర్ఎస్ ఇవ్వలేదు, మేము ఖచ్చితంగా 100 ఆయన 500 ఇచ్చిండు, మేము 3000 ఇస్తాం, మేము 4000 ఇస్తాం, మమ్మల్ని గెలిపించండి. విద్యార్థులు రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మేము ఇలా విద్యార్థులకు అందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి మా చెప్పుతో మేము కొట్టుకోవాలని ఈరోజు మేము దొంగలమై రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇంత దారుణమైన పరిస్థితి ఇదేంటి? దొలర రాజ్యం కన్నా ఇంకా దారుణంగా ఉంది రెడ్ల రాజ్యం. కాంగ్రెస్ కోటేసినందుకు మమ్మల్ని మేము చెప్తాను కొట్టుకుంటాం. ఈరోజు మీదే జిల్లా మాది జోగులాంబ గద్వాల్, సేమ్ ముమ్మడి మాకు నగరే. రైట్. నల్గొండ జిల్లా అన్ని జిల్లాలలో కూడా చాలా వ్యతిరేకత ఆల్రెడీ 6 నెలల్లో కనిపిస్తుంది. మళ్ళీ కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు వస్తేనే కూడా న్యాయం జరుగుతుంది కొత్త భావం కూడా మనసులో అందరికి కలిగింది. అదే విషయానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి మేము అనుకున్న దానికి క్వైట్ ఆపోజిట్ లో ఉన్నాడు. ఖచ్చితంగా 6 నెలల్లో ఏం జరుగుతుందో అనే విషయంలో కూడా అందరూ గందరగోళంలో ఉన్నారని విద్యార్థులు బాగా సఫర్ అవుతారు. రేవంత్ రెడ్డిని ఎందుకు ఎన్నుకున్నామని ఒక్కటే మేము నల్గొండ నుంచి వచ్చి కూడా చాలా ఇక్కడ బాధపడతాం. చాలా దారుణంగా ఉంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అష్ట దిగ్బంధం అవుతుంది. అక్కడ చూడొచ్చు. ఏమైంది చెప్పి? ఏంటన్నా ఇంత వ్యతిరేకత? మేము నిరుద్యోగులం అన్నా, మేమేం ఉగ్రవాదులం కాము. ఇంతగానో చెప్తాడు అన్న. ఉగ్రవాదుల కన్నా దానం చేస్తున్నారన్న. టీజీపీఎస్ ఇక్కడనే కదా. ముట్టడి అనొచ్చు. మేము శాంతియుతంగా నిరసన కానీ ఏమంటారు పోలీసు? ఎక్కడికక్కడ బంద్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అంతా కూడా. దేనివల్ల వ్యతిరేకత అన్న? మేము నిరుద్యోగులమే అన్న, మేము ఉగ్రవాదుల కంటే దానం చేస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారా? ఎట్లా? నమస్తే. ఏమనిపిస్తుంది? ఇది అంతా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నట్టు. బస్సులు ఎక్కుతున్నారు చూడొచ్చండి. నిరుద్యోగుల బస్సులు ఎక్కుతున్నారు, ఆటోలు ఎక్కుతా ఉన్నారు. నిరుద్యోగుల పిలుపు కొరకు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు ఏం చేస్తుందో నీరు గారిని ప్రభుత్వం ఢిల్లీకి పోయే సమయంగా నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి. అన్న ఒకసారి నిరుద్యోగం చూడనా ఆవేదన
పోలీసులు మరి సహకరిస్తారా, అరెస్టులు చేస్తారా, ఎట్లా ఉంది పరిస్థితి? పోలీసుల దౌర్జన్యం అన్న మామూలుగా లేదన్నా. ఏంటంటే అసలు శాంతియుతంగా ధర్నా పిలిపించారన్న నిరుద్యోగులు, శాంతియుత ధర్నా కోసం. దానికి పోలీసులు ఏమాత్రం వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తారు కాబట్టి నిరుద్యోగులకు అండగా వాళ్ళు కూడా ఉండాలన్నా. అసలు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయే పని ఉంది కానీ నిరుద్యోగులను పట్టించుకునే పని లేదన్నా. అన్న నిన్న వచ్చిండన్న అసలు కేవలం పార్టీ ఫిరాయింపుల కోసం చూస్తుండు కానీ నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదన్నా. దయచేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నా నేను, రేపు రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు అండగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఉండాలి. లేని ఏడల నిరుద్యోగులు భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేస్తారు. అవసరమైతే ఇంకేడికైనా పోతారన్నా. మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. రైట్ అన్న, రైట్. ఇప్పుడు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేసి 6 నెలల పరిస్థితి ఎట్లుంటుందని అన్న? సరే, గత ప్రభుత్వం చేసిందన్న. అసలు ఈ రోజు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినందుకు నిరుద్యోగులు అండగా రేవంత్ రెడ్డి కేసీఆర్ ఓట్లు. కాకపోతే అసలు మరీ దారుణమైన పరిస్థితి వచ్చిందన్న నిరుద్యోగులకి. అసలు ఇటు జరుగుతున్న కూడా 6 నెలలు గెలిచి కాంగ్రెస్ గెలిచిన తర్వాత మేము 6 నెలల్లోనే రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది, దాక్కోవాల్సి వస్తుంది. పలానా గుడిలో శ్రీకృష్ణ శ్రీకాశీ అసలు ఎవరు ఊహించలేదన్న. అసలు నిరుద్యోగులు మరి ఇంత దిగజారిపోయిన దాక్కున్న పరిస్థితి వస్తాయని ఎవరు ఊహించలేదన్న. ఏం చెప్తారు మరి ఫైనల్ గా? ఇప్పుడు కోదండరామ్ సార్ సపోర్ట్ చేస్తున్నా మీకు అన్న. మరీ ముఖ్యంగా నేను తెలియజేస్తున్నా కోదండరామ్ గారికి, తీన్మార్ మల్లన్న గారికి, తొలివెల్లి రఘన్న గారికి మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. క్రితం మీరు ఏ విధంగా అయితే ప్రశ్నించారో మీరు ఇది ప్రశ్నించాలి. ఎందుకు ప్రశ్నిస్తలేరు? అసలు ఏమిటికి ప్రశ్నిస్తలేరు? అంటే అధికారం వచ్చింది మీకా రేవంత్ రెడ్డి గారికా? మీరు ఇవాళ లాస్ట్ టైం మీరు ప్రశ్నించారు, నిరుద్యోగుల కోసం మీరు కొట్లాడితే నిరుద్యోగులు మీ వైపు నిలబడ్డారు. ఇవాళ నిరుద్యోగులు ఇక్కడ అల్లాడుతుంటే కనీసం కోదండరామ్ గారు కనీసం స్పందిస్తలేరు. దీనికి అది ఎడిపోతుంది సమాజం. చాలా దారుణమైన పరిస్థితి అన్న. మైపాల్ అన్న, మీరు కూడా నిరుద్యోగుల కోసం చాలా కొట్లాడిరు, పోరాడిరు. చాలా పాత్ర ఉంది. మీరు కూడా అసలు నిరుద్యోగుల వైపు ఉండాలన్నా. భవిష్యత్తులో మీకు కూడా మేము అండగా ఉంటామన్నా. ఖచ్చితంగా మీ సైడు మేము ఒక్కటే చెప్తున్నాం. ఇప్పుడు పల్లెల్లోకి పోతే కూడా ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ వాళ్ళ పల్లెల్లో రేపు స్థానిక ఎలక్షన్లు కానీ మనకు సర్పంచ్ ఎలక్షన్లు కానీ అన్ని ఎలక్షన్లు ముఖ్యంగా మెట్రో బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం అన్న. మరీ చిన్న విషయం అన్న, నిరుద్యోగులకు రేవంత్ అన్న అండగుంటారని చెప్పి గెలిపించారన్నా. నువ్వేం చేస్తున్నావు? ఢిల్లీకి ఒక 60 సార్లు పోయినావు. ఒక 60 సార్లు నిరుద్యోగులను ముట్టడిస్తుంటే కనీసము శాంతియుత ధర కూడా నువ్వు అనుమతిస్తలేవంటే వీళ్ళంతా నిరుద్యోగులు. 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కనీసం ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని ఎవరు కూడా స్పందించలే. ఇంత నిరంకుశత్వం అయితే కనీసం నిజాం కాలంలో కూడా జరగలే. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతిలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం స్పందన లేకుండా అసలు చీమ కుట్టినట్టు వివరించకుండా కనీసం స్పందన చేయాలన్నా. మరి గవర్నమెంట్ ఎడిపోతుంది. మరి 6 నెలలు ఇంత వ్యతిరేకత. రాబోయే రోజులన్నా నిరుద్యోగులు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. గవర్నమెంట్ కి చాలా వ్యతిరేకంగా చేస్తారు. అసలు 5 ఏళ్ళు మాకు ఏదో చేస్తాడు అని చెప్పి నిరుద్యోగులు అసలు కలలు కానీ కళ్ళ కట్టినట్టుగా గెలిపించారన్నా. ఏం చేస్తున్నావు నువ్వు? పార్టీ ఫిరాయింపులకు ఎమ్మెల్సీలను చేయించుకున్నావు. ఢిల్లీకి 60 సార్లు పోతుండు. కనీసం నిరుద్యోగులను పట్టించుకోవాలి కదా. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తాం రేవంత్ రెడ్డి గారికి, గవర్నమెంట్ గారికి. మరీ ముఖ్యంగా మీరు చెయ్యండి, రాజకీయం చేయండి, కానీ నిరుద్యోగులను కాపాడుకోవాలి. అంతే కదా, నిరుద్యోగులను కాపాడుకొని నిరుద్యోగులను మీరు అండగా ఉండాలన్నా. సరే, ఇదండి చాలా దారుణంగా ఉంది. ముందటికెళ్తే వేలాది మంది నిరుద్యోగులు, పోలీసులు ఎంత పట్టించుకుంటారు అక్కడ. పోలీసులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. మనం ఖచ్చితంగా మేము అక్కడికి వెళ్తాము. పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి కానీ, తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసీ నుంచి కానీ నిరుద్యోగులకు పూర్తి అండగా ఉంటాం, మద్దతుగా ఉంటాం, కవరేజ్ ఇస్తాం. ఇదే మమ్మల్ని అరెస్ట్ చేసినా సరే కానీ అక్కడి నుంచి అయినా మీకు కవరేజ్ ఇస్తాం. ఇది ఇప్పటికైనా కళ్ళకు తెచ్చుకోవాలి. నిరుద్యోగుల డిమాండు, దీంట్లో ప్రతిపక్షాల పాత్ర ఏం లేదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. ఇప్పుడు టీజీపీఎస్సీకి వెళ్దాము రండి. కారణం అండి, గొర్రెలను వేసుకపోతున్నారు. కోళ్ళ ఫారంలో కోడి పిల్లలను, కోళ్ళను కదా కోతకు తీసుకపోతున్నారు. చాలా దారుణం. నిరుద్యోగులు వాళ్ళు నిరసన వ్యక్తం చేద్దామన్నా కానీ చెప్పకుండా పిల్లల్ని వాళ్ళు ఏమైనా ఖైదీలా, క్రిమినల్సా, టెర్రరిస్ట్లా, వాళ్ళని ఎందుకు వేసుకపోతున్నారో మీరు అంతా చూస్తా ఉన్నారు. ఇంత దారుణం. వాళ్ళు వి వాంట్ జస్టిస్ అనుకుంటూ నిరుద్యోగ మార్చు కోసం గ్రూప్ 1 పోస్టులను 1:100 ఇవ్వాలని చెప్పి
శాంతియుత ధర్నా చేస్తున్నారు. జీవో 46 రద్దు చేయాలని చెప్పి శాంతియుత ధర్నా కోసం నిరుద్యోగులు పిలిపిస్తే మరీ ఇంత దారుణంగా పోలీసులు మన గొర్రె పిల్లలు కాక మేక పిల్లలు కాక కోడి పిల్లలు కాక వేసుకుపోయినట్టు వేసుకుపోతారు. మరి ఇది అసలు ఇది సిగ్గుచేటు, సిగ్గు తెలంగాణ గవర్నమెంట్ తీసుకోవాలి వెంటనే. తెలంగాణ సిగ్గు తీసుకోవాలి వెంటనే నిరుద్యోగులకు అండగా రేవంత్ రెడ్డి గారు స్పందించి అసలు ఇంతవరకు చాలా మంది నిరుద్యోగులు వచ్చి మీరు చూడొచ్చు, చాలా మంది నిరుద్యోగులు టెంపుల్లో కూడా తలదార్చుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా వీళ్ళు ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారు, మా నిరసన వ్యక్తం చేద్దామని చెప్పేసి వాళ్ళు శ్రీ కాశీ విశ్వనాథ టెంపులే దేవుడే మమ్మల్ని కాపాడాలని చెప్పి దేవుడి దగ్గరకు వచ్చినారు. వీళ్ళందరూ కూడా నిరుద్యోగులే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? దేనికి ప్రిపేర్ అవుతా ఉన్నారు? గ్రూప్ 2 అండి. ఎందుకు ఇక్కడ ఉన్నారు? మరి గుడిలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? అరెస్ట్ చేస్తున్నారండి. ఎందుకు అసలు ఏమైంది? అసలు ఏంది ప్రాబ్లం ఏంది? ఎందుకు ఇక్కడ మీరు గుడిలో ఉండాల్సిన అవసరం ఏముంది? మేము గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాల కోసం TSPS వచ్చామండి. దానికోసం ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. దానికోసం ఇక్కడ వచ్చి ఉన్నాం మేము. ఓకే, మీరు జిల్లా ఎక్కడ? మా సిరిసిల్ల అండి. సిరిసిల్ల జిల్లా, KTR జిల్లా. అవునండి. రైట్. మీరు ఎక్కడ? కామారెడ్డి. ఎందుకు మరి ఇక్కడ మీకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ ముట్టడి చేయడానికి పోలీసులు అడ్డమస్తులు పోనీ శాంతియుతంగా చేసుకోవడానికి కూడా చేయనిస్తలేరు. ఎవరినైనా అరెస్ట్ చేసిర్రా పోలీసులు? ముందు వందల మంది చేశారు. నిజంగా మీకు దిగ్బంధం ఉందా? మీరు ప్రజాపాలన అన్నారు, నిరుద్యోగులు శాంతియుత ధర్నా కోసం TSPS దగ్గర ఒక అభ్యర్థన కోసం గ్రూప్ 1:100 46 రద్దు చేయడం కోసం నిరుద్యోగులు శాంతియుత ధర్నా పిలిపించారన్న. దీనికోసం అన్ని కుల సంఘాలు, అన్ని మత సంఘాలు, జేఏసీ పక్షాన విద్యార్థి నిరుద్యోగులకు మద్దతుగా నా పేరు బాలంల నరేందర్ అన్న, బీఆర్ఎస్ పార్టీ నేను కూడా మద్దతు ఇస్తానికి వచ్చిన. కనీసం స్పందన లేకుండా పోలీసు వాళ్ళు వస్తారు ఎక్కడికైనా. చిన్న విషయం అన్న, కనీసం నిరుద్యోగులకు స్పందన లేకుండా గుళ్ళ దాక్కునే పరిస్థితి వచ్చిందన్న. చూడకండి, అంతా నిరుద్యోగులు. మీరు ఇంకా మాట్లాడతారా? చెప్పాలనుకుంటే మీ వాయిస్ చెప్పండి. మీది వాయిస్ ఏమి లేదన్నా. రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం, వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి నిరుద్యోగుల పట్ల ఒక చిత్తశుద్ధితోటి రానున్న రోజుల్లో కనీసం వీళ్ళకి ఒక మంచి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం అన్న. రైట్. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా, ఇంకెక్కడికి తీసుకెళ్తారో మనకు తెలియదు, కానీ మాట్లాడాలనుకునేటోళ్ళు ఎక్కడ మాట్లాడతారో మాట్లాడాలి. ఇదేమనిపిస్తుంది మీకు? 6 నెలల్లో మీరు ఇట్లాంటి పరిస్థితి ఉంటుందని ఎక్స్పెక్ట్ ఎన్నికల ముందు అసలు మాట్లాడుతున్నాడు. బట్టి విక్రమార్క ఎక్కడ పోయిండు? ఇంతవరకు విద్యాశాఖ మంత్రి రాహుల్ గాంధీ గారు స్పందించాలండి. ఎందుకంటే ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు. రాహుల్ గాంధీ స్పందించి రేవంత్ రెడ్డి ద్వారా అతి త్వరలోనే లేట్ చేయకుండా ఈ వారంలోనే నాగర్కర్నూలు జిల్లా నుంచి అక్కడి జాజిల్లా. రైట్. మీరు చెప్పండి. పోలీసులు ఉస్మానియా విద్యార్థులు మాట్లాడి తెలియజేయమని దొంగలు రావాల్సి వస్తుంది. TSPS ముట్టడికి ఎక్కడ పడితే అక్కడ అష్ట దిగ్బంధనం చేస్తున్నారు. ఫోన్లు చెక్ చేస్తున్నారు. మీదే జిల్లా? మాది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. జిల్లా ఎక్కడ? జిల్లా మాది జనగామ జిల్లా. మీదెక్కడ? మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక చిన్న విషయం అన్న, మీ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ కి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందా వెంటనే నిరుద్యోగులకు ఇదంతా చూడొచ్చండి, ర్యాలీ చూడొచ్చు. ఇదంతా కూడా నిరుద్యోగులు దొంగల లెక్క. మరి రాగమ్మా, మా బాధలు మాకు ఏమైందమ్మా? ఇదంతా చూడొచ్చండి, నిరుద్యోగులు భయపడుకుంటే ఇదంతా తిరగాల్సి వస్తున్నది. ఇక ఎనీ టైం వస్తున్నారు, ఎనీ టైం లిఫ్ట్ చేయొచ్చు, జాగ్రత్త. అక్కడికి వెళ్ళి మీడియా అక్కడ అదేవిధంగా కొంతమంది నిరుద్యోగులను కూడా అక్కడ తీసుకెళ్తున్నట్టున్నారు. వస్తున్న నిరుద్యోగులను తీసుకెళ్తున్నట్టున్నారు. నిరుద్యోగుల డిమాండ్ ఏంటి, వాళ్ళు అసలు అక్కడ ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇక్కడ అన్ని ఎక్కడెక్కడ పోలీసు వెహికల్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. అక్కడ నిరుద్యోగులు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత నిర్బంధం
అమ్మాయిలను కూడా వాళ్ళ ఇండ్లకి వెళ్ళి నిన్ననే ఒక రోజు ముందు అమ్మాయిలను అరెస్ట్ చేసింది. వాళ్ళకి ఏం సంబంధం లేదు సార్. వాళ్ళు వస్తారని భయంతో ఉద్యోగులు మరి వెహికల్లో ఉన్నారు. వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ చెప్తా ఉన్నారు. మరి పోలీసులకు నిరుద్యోగులకు పెద్ద టాస్క్ అయిపోతుంది. చూడొచ్చు ఇలా నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, లేచకపోయారు. మరి నిరుద్యోగుల పరిస్థితి అన్నా ముందస్తు అరెస్ట్ చేస్తారు. మేము శాంతియుతంగా ర్యాలీ చేద్దాం అనుకుంటే కనీసం పోలీసు వారు కూడా ముందస్తు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ ట్రైన్లో ఎక్కడం జరుగుతుంది. కనీసం రోడ్డు పాదచారులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ కనీసం ఇంతమంది నిరుద్యోగులు పోరాటం చేస్తున్నా కూడా రేవంత్ సర్కార్ ఇంత కూడా స్పందిస్తారేమో. కనీసం ఇప్పటికీ ఎటువంటి ప్రభుత్వం తరఫున ఎటువంటి స్పందన కూడా లేకపోవడం ఇది గమనార్హం. మా ప్రధాన డిమాండ్లు గ్రూప్స్ పోస్టులు పెంచడం మరియు తేదీ అనేది పోస్ట్ పోన్ చేయడం. ఇదండి నిరుద్యోగుల పరిస్థితి. కార్లు వేసుకెళ్తా ఉన్నారు. వాళ్ళు వి వాంట్ జస్టిస్ అంటూ ఉన్నారు. మాట్లాడడానికి కూడా టైం లేదు, ఊపిరాడకుండా ఉంది. మరి వాళ్ళని తీసుకొని పంపించేసారు. ఇదేం దౌర్భాగ్యమో, ఇదేం దుర్మార్గమో. మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నా స్పందించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట దాకా వస్తుంది. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇంకా అప్డేట్ మీకు అందిస్తాం. చూడొచ్చు, ఇదంతా వేరే ఛానల్ జర్నలిస్టులు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళు మళ్ళీ ముందుకెళ్తా ఉన్నారు. చూద్దాం, మనం ముందుకెళ్దాం. మరి ఇంకా నిరుద్యోగులను ఎవరినైనా అరెస్టులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు, దిగ్బంధం చేస్తూ ఉన్నారు. న్యాయపరంగా శాంతియుతంగా ఎవరికి ఏమి హానికారి ఏమి ఉన్నా నిమ్మలంగా వెళ్ళి శాంతియుతంగా ముట్టడిద్దామంటే దీన్ని అసలు కొంచెం కూడా కార్యాచరణ జరగకముందుకే ఎక్కడెక్కడ అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్డర్ కూడా ఇస్తలే. లోపల ఎంతసేపు ఉంటుంది, గంట అవుతుంది. అలా ఉడకపోతే అసలు ఏం చేస్తాం, అలా ఎంతసేపు ఉంటారు. బయటకు వచ్చినాక అంతే ఇట్లా ఈడి దాకా రాగానే వేసుకొని తమ్ముడు అంటారు, వేసుకొని పోతారు, ఫోన్ దగ్గర పెట్టుకుంటారు, ఫోన్ తీసుకొని లోపల కూర్చుంటారు. మనం ఏం చేస్తాం, మనం పోతాం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి. మా బాధ ఎవరికి చెప్పాలి చెప్పండి. ఆకలి అవుతుంది, వదికు దూపు అవుతుంది. మాకు ఇదే బతుకులు ఉన్నట్టున్నాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇదే బతుకులు ఉన్నది. ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి వచ్చినా కూడా ఇదే పాలన మొత్తం ఇదే అవుతుంది. గరిజం వీని ఏరుకోరు తెచ్చుకుంటే వెళ్ళాడు, వీడు ఎగిరెగిరి అంటాడు. వీడు ఏం లేదు మమ్మల్ని మొత్తం అదే చేస్తాడు. కావాలని అప్పుడు మార్పు రావాలన్నా ఇప్పుడు మార్పు మంచిగా ఉంది. ఇంకా బాగా పెడుతుండు. మొత్తం తీసుకెళ్ళి వాడదించండి. చూడొచ్చు, ఇక్కడ మొత్తం పత్రికం చేసారు. మొత్తం ఎవరు బయటికి వెళ్ళకుండా ఇదండి వందలాది మంది నిరుద్యోగులు టీజీపీఎస్సీ ముట్టడి కోసం వెళ్తా ఉన్నారు. మీరు అందరూ చూడొచ్చు. అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? జైత్యాల అన్ని జిల్లాల నుండి వచ్చారు. అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. నిరుద్యోగులు వేల మంది నిర్బంధిస్తున్నారు. గతంలో ప్రభుత్వం దీంతో నయం. చాలా దారుణం అంటారు, చాలా దారుణం. అప్పుడంతా చూడొచ్చండి, పెద్ద మొత్తంలో నిరుద్యోగులు ముట్టడికి వెళ్తా ఉన్నారు. టీజీపీఎస్సీ ముట్టడికి మీరు చూడొచ్చు, పరిగెడతా ఉన్నారు. మనం కూడా మెల్లగా మెట్రో కాడికి వెళ్దాం. మీరు రండి, చూడొచ్చు.
కవరేజ్ ఇదే మంచి జాగ్రత్త చూసుకో ఏంటన్నా ఇది ఇదేదా టీఎస్పీఎస్సీ గుర్తుందన్నా మేము టీఎస్పీఎస్సీ ముట్టడిచ్చాము. చాలా మంది విద్యార్థులు ఇక్కడ గల్లీలలో ఉన్న ప్రతి విద్యార్థులు అడుగుతున్న విధంగా అయ్యా ముఖ్యమంత్రి పదవుతున్నాము, విద్యాశాఖ మంత్రి పదవుతాము, న్యాయబద్ధంగా నువ్వు విద్యార్థుల పక్షాన ఏదో గుంపు గురించి నిరుద్యోగులు పెద్ద మొత్తంలో టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చారు. గాంధీ భవన్ ఆందోళన ఉంది కదా, చూడొచ్చండి నిరుద్యోగులు పెద్ద మొత్తంలో ధర్నా చేస్తున్నారు. పోలీసులు మరి వాళ్ళు పట్టుకోవడానికి చూస్తే ఎక్కడికక్కడ చెల్ల చెదరవుతారు. చూడొచ్చండి మొత్తం ఎక్కడికక్కడ అంత దూరం వద్దులే. ఇదండి కొత్త మొత్తంలో ఇప్పటిదాకా ధర్నా చేసినారు. పోలీసులు వచ్చి వాళ్ళను వ్యాన్లో తీసుకెళ్తున్నారు. చాలా మంది చెల్లా చెదరైపోయారు ఎక్కడికక్కడ. మీరంతా కూడా చూడొచ్చు, ఇదంతా కూడా వ్యాన్ వచ్చింది, ఇదంతా కవరేజ్ చేస్తా ఉన్నాం. వేలాది మంది నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తుంటే మనం ఇట్లా వచ్చినాం. రామకృష్ణ థియేటర్ దగ్గర వస్తే ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు కనబడతా ఉన్నారు. మరి అడుగుదాం, ఇక్కడ రామకృష్ణ థియేటర్ దగ్గర ఎందుకున్నారు? టీజీపీఎస్సీ ముట్టడి అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తారు అడుగుదాం. ఇంద్రా చెప్పు, నువ్వు మరి 4-5 రోజులు అమర నిరాహార దీక్ష కూడా చేసినావు, మరి టీజీపీఎస్సీకి పోకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంతమంది నిరుద్యోగులు, టోటల్ ఎంతమంది? మరి ఘోరంగా నిరుద్యోగులు భయపడి 10,000 మంది పోలీసులు రప్పించారు. దొంగలు లంగాకోరులు వీళ్ళు. ప్రజల కోసం అసలు మా కోసం పెట్టాలి అవసరం లేరా? నేను అడుగుతున్నాం మీకు, మేము అడగాల్సింది గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ డిసెంబర్ మీద సరిపోతుంది కదా. ఇంతమందిని పోలీసులు పెట్టి మా జీవితాలు ఆగం చేయడానికి చూస్తున్నా, మా మీద కేసులు పెట్టాలని ట్రై చేస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ పెట్టాలని అనుకుంటాం. మేము గెలిపించాం కాంగ్రెస్ పార్టీని. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘోరంగా పనిచేసినాం. ఒకడు బస్ యాత్ర కట్టుకుని అమ్మ అయ్యా కాళ్ళు పట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఓటేసినాం. ఇలా ఏం తప్పు చేసినాం? 10,000 మంది మీరు టీఎస్పీఎస్ పోటీ ఎంతమంది పెట్టారు? ఏం చేద్దామని చూస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారు? అసలు ఈడేందుకు నిలబడ్డారు? ఇప్పుడే టీజీపీఎస్సీ ముట్టడి పోతే ఇంతవరకు వాడు మా గేట్ ఎవరు తట్టొద్దు అనుకున్నాడు. టీఎస్పీఎస్సీ గేటు పైకి ఎక్కొచ్చినా తప్పించుకొని వచ్చిన అరెస్ట్ చేస్తున్నా గానీ ఒక్కటి చెప్తున్నా, ఇవాళ నిర్బంధాలు లక్షల మంది పోలీసులు మోహరించారు. మీ బతుకులకు ఈ రోజు కాంగ్రెస్ గెలవకుంటే ఒక్క పోలీసు వాడన్న హోమ్ గార్డ్ కాడన్న మీ ఇంటి ముంగట ఉండేటోళ్ళ కాంగ్రెస్ వాళ్ళు సిక్కు తెచ్చుకోరు. ఈ రోజు మాకు నిర్బంధం ఇస్తున్నారు. ఈ రోజు మిమ్మల్ని రోడ్డు ఎమ్మడి పోతున్నా కనీసం ఒక పిచ్చోడు కూడా మీకు మంచి నీళ్ళు ఇచ్చేటోడు కాదు, నమస్తు పెట్టేటోడు కాదు. మా వల్ల మీకు గౌరవం వచ్చింది, మా వల్ల గన్మెన్లు వచ్చారు. ఈ రోజు మా రక్త మాంసాలతోటి, నీ రక్త మాంసాలతో వస్తే ఈ నా కొడుకులు వీళ్ళందరూ అంతం. ఎందుకంటాం? ఆ రోజు నా కొడుకులు లెక్క చూసుకుంటున్నారు, కడుపులో బట్టి చూసుకుంటున్నారు. ఈ రోజు పోలీసులతో తన్నించుకుంటుంది. మేము కాంగ్రెస్ గెలిపించుకుందాం. అరెస్ట్ అయితే మరి రేపటి నుంచి ఉండదు.
వాళ్ళు అంటున్నారేమో ఇలా 1000 మందిని పెట్టొచ్చు 2000 మందిని పెట్టొచ్చు ఆగదు ఇది ప్రారంభం ఇదే ప్రారంభం ఇది అంతం కాదు సక్సెస్ అయింది చేస్తున్నాడు మొత్తం బిస్కెట్లు వేసి మొత్తం చేసేదంతా బల్మూరు వెంకట కొంతమంది ఉన్నారు ఇలా కోదండరామ్ ఏడబన్నాడు కోదండరామ్ రెడ్డి ఎక్కడ పండుకున్నావు నువ్వు ఏడ పండుకున్నావు అగ్నూరు సార్లు ఏడన్నావు మీరందరు ఎక్కడున్నారు అరగోపాల్ సార్ ఎక్కడున్నావు మీరందరు రావాల్సిందే ఈ రోజు నీ పోయినసారి నీ ఆఫీస్ లో పెట్టుకున్నావు ఈ రోజు ఏడబడినా అంటున్నాం కోదండరామ్ రెడ్డి కబర్దార్ రెడ్డి రాజ్యాన్ని కాపాడాలనుకుంటే ఒక్కొక్కరిని తోడుకలు తీస్తాం. ఈ రోజు చేయమంటారు ఎన్ని గంటల నుంచి మీరు బయలుదేరారు ఎంతమంది వచ్చారు ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలన అన్నావు ఇది ప్రజాపాలన కాదు నీ పోలీస్ పటేల్ పాలన ఇది పోలీస్ పటేల్ 4000-5000 మంది పోలీసులు పెట్టి మా నిరసన తెలిపే హక్కుని మా ప్రాథమిక హక్కుని కాలరాస్తున్నావు నువ్వేం చేసినావు మా నిరసన తెలుపుకునే హక్కు లేదా గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని అడుగుతున్నావు నువ్వేం అడిగినావు నేను గొంతమ్మ కోరికలు అడిగినావు మేము కబడ్దారు రేవంత్ రెడ్డి ఢిల్లీ రేపు చలో ఢిల్లీ పోతాం వాయిదాలో పోటీ చేస్తుందిగా అక్కడ కూడా వస్తాం మేము ఖచ్చితంగా నీ ప్రభుత్వం ఆగస్టు ఖచ్చితంగా అవుతుంది ఆగస్టు గంట ఉంది ఎప్పటి నుంచి ఆగస్టు గంట ఉంది నువ్వు ఆగస్టులో ఢిల్లీ మేడం అంటే కథం నీ ఢిల్లీ పార్టీ ఆ రోజు ఎట్టయితే ఆగస్టు గంట కూలిపోయిందో ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు మొత్తం ఎన్ని జిల్లాల నుంచి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెడతామని ఆ రోజు ప్రెస్ క్లబ్ సాక్షి ఒక నియంత్రణ సీఎం హామీ ఇచ్చాడు హామీ నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదా పక్కన ఎమ్మెల్యేలు గుంజుకున్నంత సోయి ఉంది కానీ పిల్లలకు ఉద్యోగాలు ఎంత సోయి లేదా ఆ కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వట్లేదా ప్రభుత్వాన్ని కూర్చి ఢిల్లీ గెలిపించిన చేసి ఇదేనా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా ఇదేనా ప్రజాపాలన తెలంగాణలో ఏం జరుగుతుంది స్టూడెంట్లను అరెస్ట్ చేశారు మా జీవితాన్ని పాటు చేస్తుంది పోయిన గవర్నమెంట్ వచ్చిన పోస్టులని మేము వేస్తున్నామని చెప్పేసి నమ్మబలికి మమ్మల్ని మోసం చేసిర్రు బిడ్డలారా ఎమ్మెల్యేలారా మంది ఎమ్మెల్యేలారా నేను స్పందించకుండా దీని మీద రచ్చ అవుతుంది నువ్వేం మాట్లాడుతావు చెప్పు మాధు సరే ఏం చెప్తారు ఇలా నిర్బంధం గురించి నువ్వేం చెప్తావు ఇప్పుడు నిరుద్యోగులు అందరు కూడా వెళ్తున్నారు సరే మాట్లాడదాం నువ్వేం మాట్లాడతావు ఒక్క నిమిషం నేను చెప్తాను పొద్దున ఈరోజు జూలై కొంచెం ముందుకెళ్దామా వెళ్దాం ఈరోజు జూలై 5th లో మేము టీఎస్పీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చినాం మేము ఎందుకు పిలుపునిచ్చినాం అంటే మెయిన్ గా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 లో పోస్టులు పెంచి డిసెంబర్ లో నిర్వహించాలి అని చెప్పి మేము పిలుపునిచ్చి మేము శాంతియుత ధర్నా కోసము టీఎస్పీఎస్సీ పక్కన ఉన్న గ్రౌండ్ లో శాంతియుత ముట్టడి ఏదైతే లాస్ట్ ఇయర్ కేసీఆర్ పాలనలో చేసిన విధంగానే ఈసారి కూడా శాంతియుతంగా ముట్టడికి చేసి మా నిరసనని మేము గవర్నమెంట్ కి తెలియజేసి పోస్టులు పెంచుకొని శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా ఏమంటారు పరీక్షలు రాసి పోదాము అని చెప్పి మేము అనుకుంటుంటే వీళ్ళు స్టూడెంట్స్ యొక్క ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను కూడా కాలరాసి ఏమంటారు నిర్బంధాన్ని మోపి స్టూడెంట్స్ కంటే ఎక్కువ ప్రతి దగ్గర ఎక్కడ దిల్సుఖ్నగర్ మెట్రో నుంచి మొదలు పెడితే ఉప్పల్పల్లిలో నుంచి మొదలు పెడితే లాఠీలు పట్టుకొని పోలీస్ నిర్బంధంతో ఏమంటే ఎంతమందిని స్టూడెంట్స్ అరెస్ట్ చేసి ఇంకా మిగిలిపోయి స్టూడెంట్స్ వస్తున్నారంటే ఎంతమంది వస్తున్నారు ఎంతమందికి దీని అవసరం ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా ఎక్కడికక్కడ నిర్బంధాన్ని మోపి ఎక్కడికక్కడ లాఠీలు పట్టుకొని ఎక్కడికక్కడ స్త్రీలు వచ్చినా కూడా స్త్రీలను తీసుకొని మన పురుషులు వచ్చినా పురుషులను పట్టుకొని పోతుంటే ఈ నిర్బంధంలో మా ప్రాథమిక హక్కులను కాలరాస్తుంటే మేము రేపు కాబోయే మేధావర్గం మేము చదువుకొని రాబోయే రోజుల్లో కాబోయే మేధావర్గం మేము చదువుకొని కష్టపడి మా నిరసన హక్కును మేము తెలుపుదామని అనుకుంటుంటే మంచి స్థాయిలోకి పోదామని మేము అనుకుంటుంటే మీరు ఇంతగానో నిర్బంధం మోపి ప్రాథమిక హక్కులను కాలరావేయడం ఎంతవరకు సమంజసం మొత్తం ఎన్ని దగ్గర అరెస్ట్ చేశారు హైదరాబాద్ చుట్టూలో నాకు తెలిసి నేను చూసినంత వరకు బోడుపల్లో 14 ప్లేసెస్ అని అంటున్నారు కానీ నేను పర్సనల్ గా చూసినంత వరకు
బోడుపల్లి పోలీసులు ఉన్నారు. అంటే డెక్కన్ హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర దిగుతుంటే నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గర పోలీసులు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు మొబైల్ ఫోన్ చెక్ చేసి మొబైల్ ఫోన్ లో వాట్సాప్ గ్రూపులు ఉంటే ఆ వాట్సాప్ గ్రూపులు ఉండే వాళ్ళందరినీ పట్టుకొని అక్కడికక్కడే పోలీస్ బండ్లలో వ్యాన్లలో వాటిని ఏమంటారంటే బండ్లని డీజీఎంలలో వేసుకొని ఒక్కొక్కరిని తీసుకొని పోతుంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అనాలనా, ప్రజా పరిపాలన అనాలనా, లేకపోతే నియంత్రిత రాచరిక పరిపాలన అనాలా? ఇంతకుముందు అనేటోళ్ళం ఏమంటారు, ఏది 6-7 నిజాములు ఉన్నాను, 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాను, 8వ నిజాము కేసీఆర్ అని అన్నాం. కానీ ఇప్పుడు కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతట్లాగా ప్రజాపాలన అనుకుంటూనే ప్రజాపాలనకు కాకుండా ఏమంటారు నియంత్రిత పాలన చేస్తూ 9వ నిజాం లాగా రేవంత్ రెడ్డి ఎందుకు వ్యవహరిస్తున్నాడు? ఎక్కడికక్కడ నిర్బంధమా? ప్రజల ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛని 19-1 నువ్వెందుకు కాల రాస్తున్నావు? కాల రాసే హక్కు నీకు ఎక్కడిది? ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా మేము మా నిరసన హక్కును తెలియజేసే హక్కు మాకు లేదా? ఎందుకు? వై యు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్? రైట్, ఇదండి. చాలా అలసిపోయారు, పొద్దు నుంచి కూడా ఏం తిన్నట్లేరు. నిరుద్యోగులు ఎక్కడికక్కడ రోడ్ల మీద హైదరాబాద్ చుట్టూ నాంపల్లి హ్యాబిట్స్ తర్వాత ఎక్కడికక్కడ నిరుద్యోగులు ధర్నాలు చేస్తారు. మీరు చూపించవచ్చు, ఇట్లా రండి. టీజీపీఎస్సీ ముట్టడి కోసం కొన్ని వేలాది మంది నిరుద్యోగులు మరి వస్తున్నట్లు కనబడుతుంది. రామకృష్ణ థియేటర్ నుంచి కానీ ఇక్కడ హ్యాబిట్స్లో కానీ నాంపల్లికి దగ్గరలో ఎక్కడికక్కడ దాక్కొని నిరుద్యోగులు బయటకు వెళ్తా ఉన్నారు. ఇదంతా చూడొచ్చు. నిరుద్యోగులు వీళ్ళు పెద్ద మొత్తంలో టీజీపీఎస్సీ ముట్టడికి వెళ్తా ఉన్నట్టున్నారు. కొన్ని వందలాది మంది. చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ముట్టడికి వస్తున్నాం. ఇంతకుముందు వచ్చినా కానీ అరెస్ట్ చేసిర్రు, మమ్మల్ని ఇబ్బందులు పెట్టిర్రు. ఇలా మేము ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా ఇలా నైట్ 2 అయినా కానీ టీజీపీఎస్సీ దగ్గర లక్షలాది మంది కూడతాం. ఇప్పుడు ఇక్కడ అనుక చూడ్రి, ఇక్కడ ఏ గల్లీలో చూసినా కనీసం 1000 మంది ఉన్నారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల కనీసం ఒక 100-200 గల్లీలు ఉంటాయి. 200 ఇంటి వేసుకున్నా కానీ 2 లక్షల మంది నిరుద్యోగులు వచ్చిర్రు. భయపడ్డాడు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ముళ్ళకంచెలు వేసుకొని పోలీసుల పాలనలో ఉంటున్నాడు. ఇదే రేవంత్ రెడ్డి ఒక్కొక్కళ్ళని ప్రతిపక్షాన్ని అన్నాడు కదా, ఇలా లాగులలో తొండలు పెడతాం మీకు ధైర్యం ఉంటే రమ్మన్నాడుగా. నిరుద్యోగులను గెలిపించినాం. మా 2 డిమాండ్ చూడండి, నిరుద్యోగులు పెద్ద మొత్తంలో ధర్నా చేస్తా ఉన్నారు. కొన్ని వేలాది మంది వస్తా ఉన్నారు, మీరు చూడొచ్చు. అండి, వందలాది మంది నిరుద్యోగులు మరి వస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ హైదరాబాద్ అంతా అష్టదిగ్బంధమైంది, నిరుద్యోగులతో అష్టదిగ్బంధమైంది. చాలా మంది ఇలా చూస్తే నిరుద్యోగులు టీజీపీఎస్సీ ముట్టడి కోసం గాంధీ భవన్ మెట్రో చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు, వందల మంది నిరుద్యోగులు వస్తున్నారు. పోలీసులు కూడా ఉన్నారు, మీరు చూడొచ్చు. పోలీసులు లాఠీలతో రెడీ ఉన్నారు, పెద్ద మొత్తంలో వస్తా ఉన్నారు, మీరు చూడొచ్చు. నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తా ఉన్నారు. వీళ్ళు వినేటట్లేరు. చాలా పెద్ద మొత్తంలో గొడవ జరుగుతుంది. మీరు అంతా కూడా చూడొచ్చు. హైదరాబాద్ గల్లీలు అంతా డింగాన్ చేస్తా ఉన్నారు. మామూలుగా లేదు, రేంజ్ వెళ్తుంది. పోలీసుల కాళ్ళు కొడతా ఉన్నారు, చాలా దారుణంగా పెద్ద మొత్తంలో వ్యక్తం చేస్తారండి. చూడొచ్చండి, పెద్ద మొత్తంలో నిరుద్యోగులు పరిగెడతా ఉన్నారు. ఇదంతా కూడా పోలీసుల చేతులలో నుంచి పట్టు తప్పుతున్నట్టు కనబడతా ఉంది. నిరుద్యోగులు ఎవరు మాట వినట్లేదు. జాగ్రత్త రాహుల్. పెద్ద మొత్తంలో నిరుద్యోగులు మరి పోలీసులకు కూడా ఆగేటట్లేరు. తక్కువ మంది పోలీసులు ఉన్నారు, మరి నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చారు. రాహుల్, కానీ
వినాలి కదా చేసేది మాకు ఇదే పెద్ద మొత్తంలో నిరుద్యోగులు ఒక్కసారిగా రావడము, పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తా ఉన్నారు. మరి నేనేమంటున్నాను, నేనేమంటలే కదా. ఇదండి కొద్దిమంది నిరుద్యోగులు బయటనే ఉన్నారు. ఇదండి నిరుద్యోగులు మరి ఎక్కడికక్కడ ఇలా DGPS ముట్టడి కోసం వస్తే కొన్ని వేలాది మంది ఒక్క దగ్గరకు వచ్చి నిరసన వ్యక్తం చేద్దాం అనుకుంటున్నారు. మరి వాళ్ళను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిరని చెప్తా ఉన్నారు. మనకు కేసీఆర్ను గద్దెదించడంలో అత్యంత కీలక పాత్ర వహించిన నిరుద్యోగి మరి ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాడు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు, మరి ఇలా ఎట్లా అనిపిస్తుంది అంతా చూస్తుంటే? నా పేరు శ్రీశైలం అండి. నేను ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రధానంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన మనపాలన తెచ్చుకున్న ప్రభుత్వం తెచ్చుకున్నప్పటికీ ఈ విధంగా నిర్బంధ కాండాలు ఉండడం మేము సిగ్గుచేటు. నిజంగా మేము ఈరోజు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం వచ్చి 5 ఏళ్ళు వేస్ట్ అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల కేసీఆర్ వచ్చి 10 ఏళ్ళు వేస్ట్ అయింది. కొద్దిగా భారీ సంఖ్యలో ఉద్యోగాలు వేయండి. రిజర్వేషన్లకు వస్తే 1, 2 వస్తున్నాయి తప్పితే జోన్లైజ్ కేటాయిస్తే ఎలాంటి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పేసి మేము ఈరోజు గ్రూప్ 2, గ్రూప్ 2 పోస్టులు పెంచి ప్రతి ఎగ్జామ్కు 3 నెలలు సమయం ఇవ్వని చెప్పేసి ఈరోజు శాంతియుతంగా TSPSC ముట్టడి ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఈ విధంగా పెట్టుకున్న ప్రోగ్రాంను పోలీసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధించి మహిళలను చూడకుండా మా చెల్లెలని కొడుతున్నారు. రోడ్ల మీద పడేసి గుంజుకుంట మా తమ్ముళ్ళని కాలుతో నన్నుకుంటా పోలీస్ స్టేషన్లో ఎక్కిస్తున్నారు. ఇంత దారుణమైన ప్రభుత్వం వస్తుందని మేము అనుకోలేదు. ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో ఈ విధంగా వస్తుందని మేము అనుకోలేదు. ఓ మేధావులారా ఎక్కడ పోయారు? సిగ్గు సొర ఉండాలి మీకు. రియాజ్ గారు, బల్మూరు వెంకట గారు, మనోదరాయ్ సిగ్గు సొరాలు ఉన్నారా మీకు? ప్రెస్ మీడియాలోకి వచ్చి మేము మా ప్రభుత్వం ప్రజాపాలన వచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, అన్ని మనకే జరుగుతాయి, మేము రేవంత్ రెడ్డితో మాట్లాడుతాం అని చెప్తారా? సిగ్గున్నారా అన్న? ఇంతవరకు మా ఫోన్ ఎత్తారా రేవంత్ రెడ్డి? అంటే ఢిల్లీ వాడు, అంటే ఢిల్లీ వాడు. ఎందుకు ఢిల్లీ వాడిన అవసరం ఏముంది? తెలంగాణకు ప్రత్యేక అస్తిత్వం ఉంది, ఇక్కడ ప్రత్యేక నిధులు ఉన్నాయి. మన ప్రభుత్వం వస్తే మనకు అనుకూలంగా ప్రభుత్వం మన ఉద్యోగాలు వేస్తుందని చెప్పేసి మేము తెచ్చుకుంటే మీరు అంటే ఢిల్లీ వాడు, అంటే ఢిల్లీ వాడు. మీకు ఇదే చెప్తుందా రేవంత్ రెడ్డి? ఇందిరమ్మ రాజ్యం ఇదే చెప్తున్నారా? సోనియా గాంధీ ఇదే చెప్తున్నారా? తెలంగాణలో నిర్బంధించని చెప్తున్నారా? ఈ విధంగా చేస్తే మీరు కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వం ఎట్టొస్తుంది. ఇవాళ 99 సీట్లకు వచ్చినాయి. ఇదే విధంగా చేస్తే మళ్ళీ 2029లో మీరు 9 సీట్లు రావని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా సిగ్గుసేరం అంటే మాతో చర్చలో పిలవండి. మీకు 50,000 మెజార్టీ వస్తారా? ఎవడన్నా కాంగ్రెస్ కార్యకర్త మీ మొక్కలు చోటేసిరారా? ఎవడన్నా మా నిరుద్యోగులు రేవంత్ రెడ్డి మా తరఫున వచ్చి తమ్మి మేము అందరూ ఓట్లేపిస్తామని చెప్తే నువ్వు ఓటే మీ అమ్మాయితో ఓటేపి అని చెప్పేసి మా పక్కన మా భుజం మీద చేసి రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ రోజు కాంగ్రెస్ PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడ పోయినావు? మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చిర్రు? అసలు హైదరాబాద్ నుంచి వచ్చిరా, మిగతా జిల్లాల నుంచి వచ్చిరా? హైదరాబాద్ లో వస్తే ఎక్కడెక్కడి నుంచి వచ్చిర్రు? అసలు మేము ఉస్మానియా యూనివర్సిటీ ప్రధానంగా మన చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వచ్చినామండి. మేము 5 రూపాయల భోజనం చేసుకుంటా, క్యాటరింగ్లో పోకుండా మేము స్విగ్గీ జొమాటోలు చేసుకుంటూ పనిచేస్తాం. మా దగ్గర ఎలాంటి ప్రభుత్వాలు లేవు.
తెలంగాణ యావత్ ప్రభుత్వం మొత్తం వచ్చింది, ఎక్కడెక్కడ నిర్బంధించి రాష్ట్రాలలో నిర్బంధించి ఈ విధంగా చేశారు. ఇప్పటికైనా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే సార్ మీకు మద్దతు ఇచ్చిండా? ఆయన పోస్ట్ మ్యాన్ జాబ్ అంటాడు, కోదండరామ్ అంటాడు, ఇంతవరకు బయటికి రాలేదు. ఇలా రియాజ్ సార్ని కోదండరామ్ తర్వాత ఒక మేధావి అని చెప్పేసి మేము గుర్తించినాం. ఆయన ఏది చెప్తా అది చేసినాం. ఆయన గొంగల పువ్వుని ముద్దాడంటే గొంగల పువ్వుని ముద్దాడినా కానీ ఇలా రియాజ్ సార్ ఇటు రావట్లేదు. ఈ విధంగా ఉంటే ఉద్యమం ఉధృతమై రెట్టింపు అయితే చెప్తే తెలంగాణ ఎప్పటికీ నిర్బంధాలకు భయపడేదని చెప్పేసి మేము చెప్తున్నాం. అరెస్ట్ చేసిరా? వందలాది మంది అరెస్ట్ చేసిరన్న. గోషమాల్ స్టేడియం తీసుకుపోయారు. మన ఒక్కొక్కరు బాత్రూమ్ ఇది మన థియేటర్లలో దాచిపెట్టుకున్నారు. ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి మహిళలు చూడకుండా అరెస్ట్ చేసి గోషమాలు నాపల్లికి పిఎస్ కు తీసుకొని పోవడం. పల్మూరు వెంకటి 2 నాలుకల దూరకనే ఉంది. మా దగ్గర కోసం మా మాట మాట్లాడుతుండ్రు, వాళ్ళ దగ్గర కోసం వాళ్ళ మాట్లాడుతున్నారు. అన్నగారు మీకు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే మాకు ఉద్యోగ క్యాలెండర్ కాదు, పోస్టుల సంఖ్య పెంచండి. ఇప్పటికే ఏజ్ బార్ అయిపోతుంది. నువ్వు క్యాలెండర్ ఇచ్చినా గోడ తెలియచుకుంటాను చెప్తే మాకు ఎలాంటి లాభం ఉండదు. దయచేసి మీ కాలు మొత్తం మా బాధలు అర్థం చేసుకోండి. ఆవేదన మనం గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా మంది గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దగ్గరికి నిరుద్యోగ యువత అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వస్తే ఇక్కడనే పోలీసులను పెట్టి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు దిగగానే వాళ్ళను మరి 2 చేతులు దొరకబట్టి 2 కాళ్ళు దొరకబట్టి వ్యాన్లలో వేసుకుపోయినారు. టీజీపీఎస్సీ దగ్గర, తర్వాత నాంపల్లి దగ్గర, హ్యాబిట్స్ దగ్గర, చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర, ఓయూ లైబ్రరీ దగ్గర, దిల్సుఖ్ నగర్ దగ్గర ఎక్కడ ఉంటే అక్కడి నుంచి ఇలా పోలీసులతోని నాకు తెలిసి ఒక కొన్ని వేలాది మందిని అరెస్టులు చేసి 3000 మందిని అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ గోషామాల్ పోలీస్ స్టేషన్ కావచ్చు, గోషామాల్ స్టేడియం కావచ్చు, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్లలోకి తీసుకెళ్ళినారు. మళ్ళీ వాళ్ళందరూ వచ్చి మీరు అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపలేరు, మీ పోలీసుని బలగాలను పెట్టి అరెస్టులు చేసి నిరుద్యోగుల ఉద్యమాన్ని ఆపలేరు. మీకు అసలు అర్థమైతే లేదు. ఎంత గొక్కితే అంత పైకి లేస్తుంది బాలు. నిరుద్యోగులు అత్యంత కోపంతో ఉన్నారు, ద్వేషంతో ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, లేకపోతే రేపటి నుంచి కోదండరామ్ సారు రోడ్ల మీద తిరగలేడు, రియాజ్ సార్ రోడ్ల మీద తిరగలేడు, బల్మూర్ వెంకట్ రోడ్ల మీద తిరగలేడు. జస్ట్ 5-6 నెలలు అవుతుంది. 5-6 నెలల్లోనే కనీసం మీకు వచ్చిన పదవులు కూడా మీరు సుఖంగా అనుభవించాలి అంటే నిరుద్యోగులతో చర్చలు జరపాలని అంటున్నారు. ఇవాళ తెలంగాణ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ ముట్టడి సక్సెస్ఫుల్ అయిపోయింది. అంటే ముట్టడిని వాళ్ళు సక్సెస్ కంటే 100 రెట్ల సక్సెస్ చేసారు. అరెస్టులు చేయడం వల్ల ఇంకా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది. ఇప్పటికైనా ఎవడన్నా మేధావులు అనేటోడు కాంగ్రెస్లో ఉంటే చర్చలు జరపాలని నిరుద్యోగులతోనని మేము తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి డిమాండ్ చేస్తున్నాం. చెలో ఢిల్లీ అనే కార్యక్రమం కూడా ఇప్పుడు చెలో టీజీపీఎస్సీ పెట్టినట్టు ఈనకపోతే చెలో ఢిల్లీ, చెలో వాయనాడు, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇంతటితో ఆగదు. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను.